టెక్నిక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ ఈ టెస్టింగ్ టెక్నిక్స్ మనం ఫాలో అవటం వల్ల మనకి టెస్టింగ్ ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అవ్వవు అనమాట. ఓకే, ఎలా వేస్ట్ అవ్వు, ఓకే, ఆ టెస్టింగ్ టెక్నిక్స్ ఏంటనేది చూద్దాము. సో మేజర్గా మనకి ఈక్వలెంట్ పార్టీషన్ టెక్నిక్, బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఓకే, సో ఈక్వలెంట్ పార్టీషన్ టెక్నిక్, బౌండరీ వాల్యూ అనాలిసిస్, ఇవి అంటే ప్రతి టెస్టింగ్ లో ఇవి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఏ సిచ్యువేషన్స్ లో మనం వీటిని యూజ్ చేయాలనేది తెలిసి ఉండాలన్నమాట. ఈక్వలెంట్ పార్టీషన్ టెక్నిక్ అంటే లెట్స్ సే మనకి అప్లికేషన్ ఒకటి ఓపెన్ చేద్దాం. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ఫామ్. ఓకే, ఈ అప్లికేషన్ వస్తుంది చూద్దాం. వీడియోస్ రెయిన్బో హాస్పిటల్. ఇందులో మనం సైన్ ఇన్ అవటం పేషెంట్ పోర్టల్ అంటాం. పేషెంట్ పోర్టల్, సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమడుగుతున్నారు, మనకి కంట్రీ కోడ్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పెడితే మనకి ఓటీపీ ఎంటర్ చేస్తే ఆ పేషెంట్కి ఆల్రెడీ అకౌంట్ కనుక ఉంటే, అంటే మేము ఎగ్జిస్టింగ్ పేషెంట్ అయితే ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్తో వాళ్ళు యాక్సెస్ ఇచ్చి పేషెంట్ రిలేటెడ్ మెడికల్ హిస్టరీ అనేది ఆ మొత్తం వ్యూ యాక్సెస్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ మన కంట్రీ కోడ్ బై డిఫాల్ట్ ఇండియా 9+91. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ ఉంది కదా, సో జనరల్ గా మన కంట్రీ కోడ్కి, ఓకే, మన కంట్రీ కోడ్ ఇండియాకి మొబైల్ నెంబర్ అనేది ఏంటి, 10 డిజిట్ మొబైల్ నెంబర్. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఫీల్డ్ వ్యాలిడేషన్, ఇక్కడ చూసారా, ఇక్కడ నేను మోర్ దాన్ 10, ఓకేనా, మోర్ దాన్ 10 ఇంకా టైప్ చేస్తూనే ఉంటాను, కానీ అది నాకు అలౌ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు లాజిక్లో, ఓకే, యుఐ వాళ్ళు లాజిక్ రాశారనమాట, ఓన్లీ 10 నెంబర్స్, మ్యాక్సిమం ఆఫ్ 10 నెంబర్ అని చెప్పి యుఐ వాళ్ళు లాజిక్ రాశారు. దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. సో ఇదేంటి, ఓన్లీ హెచ్టిఎంఎల్. ఇక్కడ చూసారా మ్యాక్స్ లెంత్, ఓకేనా, సో మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 10 అంటే ఈ మ్యాక్స్ లెంత్ అనేది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఓకే, Ctrl+F, ఓకే, కాపీ చేసి Ctrl+V చేశాను, మొత్తం 2 ప్లేసెస్ లో వచ్చింది. మ్యాక్స్ లెంత్ 6, దేనికి 6, టెలిఫోన్, ఓకే, ఓటీపీ ఫీల్డ్ కూడా ఉంది. ఓకే, అంటే సెండ్ ఓటీపీ కొడితే మనకి ఓటీపీ ఫీల్డ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. దానికి ఓటీపీకి మ్యాక్స్ లెంత్ 6 అంతేనా, వాళ్ళు 6 డిజిట్ ఓటీపీ అనేది సెండ్ చేస్తారనమాట. సో ఇది ఫోన్ నెంబర్కి మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు 10 అనమాట. ఓకేనా, ఇది నాకు మోర్ దెన్ 10 ఎంటర్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, దీన్ని ఎడిట్ చేసి 15 చేస్తున్నా. ఓకే, 15 చేసి పక్కన క్లిక్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ చేయడానికి చూస్తే ఎడిట్ అయింది. ఓకే, చూసారా, ఇప్పుడు దీన్ని లెంత్ నేను ఓన్లీ 4 చేస్తాను. ఓకే, 4 చేసి పక్కన క్లిక్ చేశాను. సో ఇది ఆల్రెడీ ఎంటర్ అయింది కాబట్టి నేను మొత్తం బ్యాక్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు 4 కన్నా ఎక్కువ ఎంటర్ అవ్వట్లేదు. ఓకేనా, అంటే ఈ హెచ్టిఎంఎల్ లో మనం ఇక్కడ ఎడిట్ చేసి మేనేజ్ చేయగలము, కానీ వన్స్ నేను బ్రౌజర్ రిఫ్రెష్ చేశాను అనుకోండి, బ్రౌజర్ రిఫ్రెష్ చేస్తే మనకి ఆటో రీసెట్ అయిపోద్ది. ఓకేనా, డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎలాగైతే కోడ్ రాశాడు మ్యాక్స్ లెంత్ 10 అని చెప్పి, సో రీసెట్ అయిపోయింది అనమాట. సమ్హౌ వీ కెన్, ఓకే, సమ్ యుఐ రిలేటెడ్ నాలెడ్జ్ ఉంటే వీ కెన్ మ్యానిపులేట్ ఫ్యూ ఫీల్డ్స్ ఆన్ యుఐ అనమాట. సో ఇక్కడ ఈ ఫీల్డ్ అని నేను టెస్ట్ చేయాలి. ఓకేనా, రిజిస్టర్డ్ మొబైల్ అనేది టెస్ట్ చేయాలి. ఇది నాకు మ్యాక్స్ లెంత్ 2 స్పూన్స్ పెద్ద స్పూన్స్ వేసిన. ఓకే, ఇక్కడ యూజ్ కేస్ 2 వచ్చేసి స్పూన్స్ పైన ఇంకొంచెం వేసిన. మ్యాక్స్ లెంత్ అనేది 10 ఉందా లేదా, యూజ్ కేసు మనం
టెస్టింగ్ అనేది ఎలా చేయాలంటే ఇఫ్ ఇండియా మొబైల్ నెంబర్ ఈజ్ accepting exactly 10 numbers or not. ఇప్పుడు ఓన్లీ 7 ఓకే 7 నెంబర్స్ ఇచ్చి సెండ్ ఓటీపీ కొట్టాను ఓకే సో సెండ్ ఓటీపీ కొడితే ఇక్కడ నాకు ఏంటి ఇక్కడ ఎర్రర్ అనేది ఐ మీన్ వార్నింగ్ అనేది డిస్ప్లే ఉంది ఓకే అంటే ఏంటి ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అంటే ఏంటి మనకి 10 డిజిట్ నెంబర్ ఓకే ఇప్పుడు చూడండి నేను 10 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టాను ఓకేనా ఇది యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు దీనికి మ్యాక్స్ లెంత్ ఎంత ఓటీపీకి ఇక్కడ చూసాం కదా మ్యాక్స్ లెంత్ 6 ఎంతో పెట్టారు ఓకే 6 పెట్టారు కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు ఎంటర్ మోర్ దెన్ 6 ఓకే ఎంటర్ చేయట్లేదు ఇందాక వార్నింగ్ వచ్చింది కదా సో ఒకసారి నేను మళ్ళీ ఈ పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నా రీఫ్రెష్ చేసి లెట్స్ ఓన్లీ 4 డిజిట్స్ ఇచ్చి సెండ్ ఓటీపీ కొడితే వార్నింగ్ వచ్చింది ఓకే ఆ వార్నింగ్ అనేది ఎక్కడ వచ్చింది చూడండి స్పాన్ ఓకేనా సో ఆ వార్నింగ్ అనేది నాకు ఆన్ డిమాండ్ మీద అంటే యుఐలో ఒకవేళ ఈ లెంత్ కనుక తక్కువ ఉంటే 10 అనే నెంబర్ కన్నా లెంత్ తక్కువ ఉంటే నాకు ఈ వార్నింగ్ డిస్ప్లే అవ్వాలని చెప్పి ఓకే ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి రీఫ్రెష్ చేసి మళ్ళీ 4 డిజిట్స్ ఎంటర్ చేశాను ఇక్కడ చూస్తే మీకు ఈ కింద స్పాన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి స్క్రీన్ షాట్ తీస్తాను స్క్రీన్ షాట్ తీసి బిఫోర్ ఎర్రర్ కాపీ చేసి పెన్తో పెట్టాను ఓకే ఇప్పుడు సెండ్ ఓటీపీ కొడితే నాకు ఇక్కడ ఈ స్పాన్ ఓకే స్పాన్ అనేది ఇప్పుడు ఎక్స్పాన్షన్ వచ్చింది అంతకుముందు లేదు ఎందుకంటే నాకు ఆ వార్నింగ్ అనేది వచ్చింది ఓకే సో ఇప్పుడు చూడండి నేను మళ్ళీ దీనికి స్క్రీన్ షాట్ అనేది తీస్తున్నాను ఈ రెండు నేను పక్క పక్కన పెట్టి కంపేర్ చేసి చూపిస్తే చూడండి ఇది ఎక్స్ట్రా ఉంది ఓన్లీ హెచ్టిఎంఎల్ వరకు తీస్తుంది ఓన్లీ హెచ్టిఎంఎల్ తీసుకొని చేస్తాను ఇక్కడ మనకి రెండింటికి డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దాం నేను ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇంపోర్ట్ ఓకే దీని కింద స్పాన్ అనేది ఉంది ఓకే ఈ స్పాన్ ఐడెంటిఫై చేయండి ఈ స్పాన్ అనేది నాకు ఇక్కడ ఎక్స్పాండ్ సింబల్ ఏం లేదు అంతకుముందులా ఇప్పుడు చూడండి స్పాన్ ఓకేనా అంతకుముందు ఈ స్పాన్ నాకు ఎంటీ ఉంది ఓకే ఇదిగో ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ లో బ్లాంక్ ఉంది డేటా అంటే ఏం లేదు ఇప్పుడు అదే యాంగులర్ బ్రాకెట్స్ లో ఏమైంది అదే యాంగులర్ బ్రాకెట్స్ లో మీకు టెక్స్ట్ వచ్చి పడింది ఓకేనా ఈ టెక్స్ట్ ఎలా వచ్చి పడింది అంటే యుఐ డెవలపరు జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాళ్ళు కూడా సమ్ యుఐ రిలేటెడ్ లాజిక్స్ రాసుకుంటారు అంటే ఒకవేళ ఈ కండిషన్ అయితే మనకి యుఐలో ఏం డిస్ప్లే చేయాలి ఓకేనా అంటే పెద్ద పెద్ద లాజిక్స్ కాదు యుఐలో మినిమల్ యాక్షన్స్ కి మనకి ఏమి డిస్ప్లే చేయాలని చెప్పి వాళ్ళు జావా స్క్రిప్ట్ లో కోడింగ్ ఓకే యుఐ లో కోడింగ్ రాస్తుంటారు అది ఎక్కడ రాస్తారు మనకి అంటే ఇక్కడ HTML లో 2 పార్ట్స్ ఉంటాయి మనకి హెడ్ పార్ట్ ఒకటి బాడీ పార్ట్ ఒకటి బాడీ పార్ట్ మొత్తం మనకి HTML ఉంటుంది హెడ్ పార్ట్ లో జావా స్క్రిప్టింగ్ రిలేటెడ్ సిఎస్ఎస్ రిలేటెడ్ కోడింగ్ అనేది ఉంటుంది అనమాట ఓకే సో ఇక్కడ టైటిల్ లాగిన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టైటిల్ లాగిన్ అది ఎలా తెలుస్తుంది టైటిల్ లాగిన్ కాదా అని చెప్పి అంటే ఇదిగోండి ఇక్కడ లాగిన్ అనిపిస్తుంది మీకు టాప్ లో లాగిన్ అని చెప్పి సో లాగిన్ అనేది ఎలా వచ్చింది మీరు ఇక్కడ టైటిల్ ఓకే HTML లో టైటిల్ లాగిన్ అని ఇచ్చాడు లెట్స్ నేను దీన్ని రెయిన్బో అని చెప్పి ఎంటర్ చేసి పక్కన క్లిక్ చేస్తాను ఓకేనా అప్డేట్ అయింది ఇక్కడ రెయిన్బో అని చెప్పి సో HTML లో మనకి ఏదైనా టెక్స్ట్ ఉన్నా కానీ మనం దాన్ని ఎడిట్ చేసి అప్డేట్ చేస్తే అంటే రీఫ్రెష్ చేస్తే మళ్ళీ ఓవర్ రైట్ అయిపోతుంది మనం రాసింది సో మనకి ఏదైనా టెక్స్ట్ ఉంటే అక్కడ అప్డేట్ చేసి పక్కన క్లిక్ చేస్తే మనకి యూఐలో చూడొచ్చు అనమాట చేంజెస్ అనేవి
ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ వీళ్ళు 10 డిజిట్ అనేది రిస్ట్రిక్షన్ ఇచ్చారు కదా, సో దీన్ని మనం టెస్ట్ చేయాలంటే ఎలా టెస్ట్ చేస్తాము అంటే, ప్రతి డిజిట్ తో టెస్ట్ చేయాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు సింగిల్ నెంబర్ ఇచ్చి సెండ్ ఓటీపీ కొడితే మనకి ఎర్రర్ వస్తుందా లేదా. ఓకే, రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒకవేళ ఇఫ్ ఇండియా మొబైల్ నెంబర్ ఈజ్ యాక్సెప్టింగ్ 10 exactly 10 numbers are not, okay, if entered less than 10 numbers, display warning as, okay, display warning as అని చెప్పి మనకు రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ వార్నింగ్ ఇది? ఓకే, కాపీ చేసాం. డిస్ప్లే వార్నింగ్ యాజ్ సో అండ్ సో. ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే, డోంట్ ఎలో టు ఎంటర్ మోర్ దాన్ 10 digits. ఓకే, 10 డిజిట్స్ కన్నా ఎక్కువ ఎలా చేయకూడదు. ఇంకోటి ఏంటి, ఇంకోటి మనం ఏం చెక్ చేయాలంటే, వెరిఫై ఇఫ్ నెంబర్ ఫీల్డ్ ఈజ్ యాక్సెప్టింగ్ అదర్ దాన్ నెంబర్స్. ఓకేనా, నెంబర్ ఫీల్డ్ అనేది నెంబర్ ఫీల్డ్ కాకుండా మనకి అదర్ దాన్ నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా. అదర్ దాన్ నెంబర్స్ అంటే ఏముంటాయి, మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఓకే, ఆల్ఫాబెట్స్ మనకి లోయర్ కేస్ ఉండొచ్చు, అప్పర్ కేస్ ఉండొచ్చు. ఓకేనా, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అవి మనకి ఆ ఫీల్డ్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాయి కదా. సో ఫస్ట్ ఈ రిక్వైర్మెంట్ చూస్తే, ఇఫ్ ఎంటర్డ్ లెస్ దాన్ 10 నెంబర్స్ డిస్ప్లే వార్నింగ్ మెసేజ్ సో ఓకేనా. సో ఈ వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే చేస్తుందా లేదా లెస్ దాన్ 10. సో లెస్ దాన్ 10 అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, వీ హ్యావ్ లెస్ దాన్ 10 అంటే వీ హ్యావ్ 9 పాసిబిలిటీస్. అంటే సింగిల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, ఓకేనా, డబల్ నెంబర్. ఓకే, ఆ డబల్ నెంబర్ మేబీ, ఓకే, డబల్ నెంబర్ అనేది మళ్ళీ ఇట్ రేంజెస్ ఫ్రమ్ 0 to 9 డిజిట్స్. ఓకేనా, 0 to 9 నెంబర్స్ మధ్యన మనకి ఏ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా, సో సింగిల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, డబల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ప్రతి దానికి మళ్ళీ రేంజ్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ప్రతి దానికి పెర్ముటేషన్ కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి. సో మనకి ఆల్రెడీ ఇంటర్లోనే ఎక్కడ వచ్చి ఉంటాయి కదా పెర్ముటేషన్ కాంబినేషన్స్. సో డబల్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ ఓన్లీ వన్స్ తీసుకుంటాను మీకు అర్థం కావడానికి. సో అది వన్లే అవ్వాల్సిన పని లేదు. ఓకే, 00 అవ్వచ్చు, 11, 22, ఓకే, 01, 02 అలాగైనా అవ్వచ్చు. ఓకే, సో 3 నెంబర్స్ ఎలో చేయొచ్చు, 4 నెంబర్స్ ఎలో చేయొచ్చు. అలాగా అంటే ఎలో చేస్తుందా లేదా అనేది మనకి ఎన్ని చెక్ చేయాలి, 5 నెంబర్స్. ఓకే, 5 నెంబర్స్, 6 నెంబర్స్, 7 నెంబర్స్, 8 నెంబర్స్, 9 నెంబర్స్. అంటే లెస్ దెన్ 10 అనే దానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకంటే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకేనా, 9 పాసిబిలిటీస్. ఈ మధ్యలో నెంబర్స్ అనేది మనకి పెర్ముటేషన్ కాంబినేషన్ బట్టి మారిపోతుంది. ఓకే, నెంబర్ ఏదైనా కానివ్వండి, ఓకే, ఈ వన్స్ ప్లేస్ లో నెంబర్ ఏదైనా ఉండండి, కానీ లెస్ దెన్ 10 అంటే మనకి 9 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా, సో 9 పాసిబిలిటీస్ మనం టెస్ట్ చేయాలంటే ఎవ్రీ టైము అవసరం లేదనమాట. సో దానికి మనకి ఈక్వలెంట్ పార్టీషనింగ్, ఓకే, ఫస్ట్ బౌండరీ వాల్యూ చెప్తాను. సో దానికి బౌండరీ వాల్యూ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో పెయింట్ లో వేస్తాను చూడండి ఇక్కడ, బౌండరీ వాల్యూ అని చెప్పి మనం 3 పార్టీషన్స్ చేస్తాం అనమాట. ఇక్కడ 3 పార్టీషన్స్ విల్ డూ. మిడిల్ వన్ ఈజ్ valid, left one is invalid, right one is invalid. ఓకే, సో వ్యాలిడ్ ఏంటి, ఈ మన కేసులో వ్యాలిడ్ ఈజ్ ఈక్వల్ టు 10 నెంబర్స్. ఓకేనా, వ్యాలిడ్ ఈజ్ ఈక్వల్ టు 10 నెంబర్స్. ఇన్వాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ గ్రేటర్ దాన్ 10 నెంబర్స్.
ఇంకొక ఇన్వాలిడ్ ఏంటి, లెస్ దాన్ 10 నెంబర్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఈక్వలెంట్ పార్టీషన్ బౌండరీ వాల్యూ మెర్జ్ అయి ఉంటాయి, అంటే సిమిలర్గా ఉంటాయి, లుక్ సిమిలర్గా ఉంటాయి. సో ఇక్కడ చెప్తా చూడండి, ఇది మనం ఏం చేసాము, దిస్ కాల్డ్ అంటే ఇలా కేటగరైజేషన్ వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ అని చెప్పి కేటగరైజ్ చేయడానికి మనం ఈక్వలెంట్ పార్టీషనింగ్ అంటాం. ఓకేనా, దీన్ని ఈక్వలెంట్ పార్టీషనింగ్ అంటాం. అంటే మధ్యలో ఒక వ్యాలిడ్ సినారియో పెట్టేసి, ఓకే, మిడిల్లో వ్యాలిడ్ పెట్టి, సో లెఫ్ట్ సైడ్ ఒక ఇన్వాలిడ్ పాసిబిలిటీ, రైట్ సైడ్ ఇంకొక ఇన్వాలిడ్ పాసిబిలిటీ అనమాట. సో లెస్ దాన్ 10 నెంబర్స్ ఎన్నన్నా ఉండొచ్చు, గ్రేటర్ దాన్ 10 ఎన్నన్నా ఉండొచ్చు. ఓకేనా, కానీ మన కేసులో ఏంటి, గ్రేటర్ దాన్ 10 ఉంటే డిజిట్స్ అనేది అలో చేయట్లేదు. ఓకేనా, సో డిజిట్స్ అలో చేయకపోతే ఇది మనకి తీసేయచ్చు. ఈక్వలెంట్ పార్టీషన్ లో ఇది ఇన్వాలిడ్, అంటే మనకి ఇది టెస్ట్ చేయాల్సిన పని ఉండదు. అసలు డిజిట్స్ అనేది ఎంటర్ అవుతుందా లేదా అనేది మాత్రం మనం టెస్ట్ చేయాలన్నమాట. సో ఇదేంటి మనకి ఈక్వలెంట్ పార్టీషన్ అనమాట. ఓకేనా, అంటే సింపుల్ గా మనం టెస్ట్ చేయడానికి దాన్ని ఈక్వలెంట్ గా పార్టీషన్ చేసుకొని వ్యాలిడ్ ఇన్వాలిడ్ సినారియోస్ ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనికి బౌండరీ వాల్యూ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇన్వాలిడ్, ఒకవేళ ఇన్వాలిడ్ టెస్ట్ చేయాలంటే మనకి ఎన్ని టైమ్స్ టెస్ట్ చేయాలి, 9 టైమ్స్ టెస్ట్ చేయాలి. ఓకే, ఎందుకు 9 టైమ్స్, ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, ఎందుకంటే దేర్ ఆర్ లెస్ దాన్ 10 నెంబర్స్, అంటే 9 డిజిట్స్ వరకు మనం ఎంటర్ చేయొచ్చు కాబట్టి దేర్ ఆర్ 9 పాసిబిలిటీస్ అన్నమాట. ఓకేనా, 9 పాసిబిలిటీస్. ఇంకోటి ఏంటంటే అసలు ఏమి ఎంటర్ చేయకుండా, ఓకేనా, నన్ను, ఓకేనా, అసలు ఏమి ఎంటర్ చేయకుండా కూడా మనం సెండ్ ఓటీపీ కొట్టొచ్చు కాబట్టి మొత్తం 10 పాసిబిలిటీస్. ఓకేనా, సో దేర్ ఆర్ 10 పాసిబిలిటీస్, అంటే 10 టైమ్స్ మనం దాన్ని టెస్ట్ చేయాలి. ఓకే, అసలు ఏమి ఎంటర్ చేయకుండా సెండ్ ఓటీపీ కొట్టాలి. ఓకేనా, ఏమి ఎంటర్ చేయకుండా ఒకసారి రిఫ్రెష్ చేస్తాను చూడండి, రిఫ్రెష్ చేశాను. సో ఏమి ఎంటర్ చేయకుండా సెండ్ ఓటీపీ కొట్టాను. ఓకే, సో ప్లీజ్ ఎంటర్ వాల్యూ, సింగిల్ డిజిట్ ఎంటర్ చేసాను. ఓకే, సేమ్. ఓకే, ఎర్రర్ అనేది సేమ్, అంటే ఆల్రెడీ ఎర్రర్ వచ్చింది కాబట్టి మళ్ళీ అది డిస్ప్లే చేయట్లా. ఒకవేళ అంటే ఇక్కడ చూడండి, నెగిటివ్ టెస్ట్ కేసు నేను ఎలా చేస్తానంటే, ఆల్రెడీ ఎర్రర్ ఉంది, నేను ఇన్వాలిడ్ నెంబర్స్ కొడుతుంటే ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి నేను వ్యాలిడ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను, అంటే వ్యాలిడ్ నెంబర్ అంటే ఎనీ 10 డిజిట్ నెంబర్. ఓకేనా, సో ఇక్కడ నేను 10 డిజిట్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టాను. సో వీళ్ళు ఈ అప్లికేషన్ టెస్టింగ్ అనేది సరిగ్గా చేయలేదన్నమాట. సో జనరల్గా ఏంటి, 10 డిజిట్ నెంబర్ లెట్స్ 9 పెడదాం. వీళ్ళు అది కూడా చూస్తున్నారు కదా, ఒకసారి 9 పెడదాం. ఓకే, సో వీళ్ళు పర్ఫెక్ట్ గా అంటే స్టార్టింగ్ విత్ కండిషన్ కూడా తీసుకున్నారనమాట. ఓకేనా, అంటే 4 అనేది స్టార్టింగ్ లో ఉండకూడదు. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు అలాగే మెన్షన్ చేసుకున్నారనమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ అయిందా లేదా అన్నది మెన్షన్ చేసుకుంటారు. వీళ్ళైతే 1 నెంబర్ అనేది చూద్దాం, ఒకసారి రిఫ్రెష్ చేసి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఏం చేశారనేది. ఓకే, సో ఇక్కడ చూడండి 6. ఓకే, 6 యాక్సెప్ట్ చేస్తుంది. ఇందాక 4 పెట్టా కదా, ఒకసారి రిఫ్రెష్ చేస్తుంది చూడండి, రిఫ్రెష్ చేసి ఇందాక 4 పెట్టాం కదా, సో 4. ఓకే, 4కి అయితే యాక్సెప్ట్ చేయట్లా. ఓకే, ఇన్వాలిడ్ అని చెప్పి చెప్తుంది. సో మేబీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ లో మొబైల్ నెంబర్ షుడ్ స్టార్ట్స్ విత్ అని చెప్పి వాళ్ళు కండిషన్ అనేది రాసుకొని ఉంటారు. ఓకే, సో ఆ యూస్ కేస్ కూడా వాళ్ళు యాడ్ చేస్తున్నాం. ఓకే, సో బాగానే ఇచ్చారు రిక్వైర్మెంట్స్. సో మన యూస్ కేసుకి వస్తే, సో 10 టైమ్స్ మనం నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వ్యాలిడ్ అంటే ఇది 1 టైం. ఓకే, దిస్ ఈజ్ వచ్చేసి 1 టైం. అండ్ వీళ్ళు రాసుకున్న సినారియో ప్రకారం ఏంటంటే అది 1 టైం అవ్వదు, కొంచెం కిందకు డ్రాగ్ చేద్దాం. వీళ్ళు రాసుకున్న సినారియో ఇప్పుడు ఈక్వల్ టు 10 నెంబర్స్ అంటే జనరల్ గా డైరెక్ట్ 10 నెంబర్స్ ఎంటర్ చేయడం కాదు, వీళ్ళు ఆ 10 నెంబర్స్ ఎంటర్ చేసినా కానీ షుడ్ స్టార్ట్స్ విత్ ఆర్ షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ నెంబర్ 1. ఓకే, నెంబర్ 1 తో స్టార్ట్ అవ్వకూడదు, నెంబర్ 2 తో స్టార్ట్ అవ్వకూడదు, నెంబర్ 3 తో స్టార్ట్ అవ్వకూడదు, నెంబర్ 4 తో స్టార్ట్ అవ్వకూడదు, 5 తో స్టార్ట్ అవ్వకూడదు అని చెప్పి లెట్స్ వీళ్ళు రిక్వైర్మెంట్ లో ఇచ్చుకుంటే, సో మనం 10 నెంబర్స్ తో టెస్ట్ చేయాలి. అంటే ఈ 5 అనేది, అంటే ఈ 5 నెంబర్స్ తో మనం 10 నెంబర్స్ ఎంటర్ చేయాలి. అండ్ ఈ 6 నెంబరు, 7 నెంబరు, 8 నెంబరు, 9 నెంబరు యాక్సెప్ట్ చేస్తుందా లేదా, అండ్ 0 కూడా. ఓకేనా,
ఓకే, ఇవి వచ్చేసి ఏంటి 10 నెంబర్స్ ఎంటర్ చేసినా కానీ స్టార్టింగ్ ఇవి ఉండకూడదు. ఇది స్టార్టింగ్ ఐ మీన్ ఇవి యాక్సెప్టబుల్. ఓకేనా, ఇవి యాక్సెప్టబుల్ నెంబర్స్, ఇవి ఇవి ఉండకూడదు ఈ నెంబర్. సో మళ్ళీ ఈ వ్యాలిడ్ కేసు మనం ఎన్ని టైమ్స్ వెరిఫై చేయాలి. సో ఇవి వచ్చేసి ఒక 6, ఇవి వచ్చేసి 4. సో ఇక్కడ ఇది కూడా మనం 10 టైమ్స్ అనేది వ్యాలిడేషన్ అనేది చేయాలి. ఓకేనా, వ్యాలిడ్ సినారియో. నెక్స్ట్ వచ్చేసి ఇన్వాలిడ్, ఇది మనకు అసలు ఎంటర్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఓన్లీ 1 టైం. ఓకేనా, సమ్ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాం నెంబర్ అనేది, కానీ ఎలా చేయట్లేదు కాబట్టి ఇది 1 టైం అనేది సరిపోయింది అనమాట. సో ఓవరాల్ గా మనం ఈ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ని పర్ఫెక్ట్ గా అన్ని సినారియోస్ లో మనం పర్మిటేషన్ కాంబినేషన్ లో చెక్ చేయాలి అంటే మనకి ఎన్ని టైమ్స్ మనం ఆ ఫీల్డ్ ని ఇన్పుట్ చేయాలి అంటే 10 + 10 20 + 1. ఓకే, 21 టైమ్స్ వీ నీడ్ టు టెస్ట్. ఓకేనా, సో జనరల్ గా మనకి ఓన్లీ ఆ పర్టికులర్ ఫీల్డ్ 21 టైమ్స్ మనం టెస్ట్ చేయాలంటే జనరల్ గా టెస్టింగ్, ఓకే, టెస్టర్ అంత టైం ఇవ్వరు, అంత బ్యాండ్ విడ్త్ ఉండదు అనమాట. సో ఇక్కడ మనం లాజికల్ గా ఆ ఫీల్డ్ ని టెస్ట్ చేయాలి. ఓకే, అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ కాకుండా మనం ఆ పర్మిటేషన్ కాంబినేషన్ ని తక్కువ చేయాలన్నమాట. సో దానికోసం మనకి బౌండరీ వాల్యూ అనాలిసిస్ అని వచ్చింది అనమాట. ఓకేనా, ఈక్వలెంట్ పార్టిషన్ అనాలిసిస్ ప్రకారం మనం అసలు ఎన్ని టైమ్స్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నది అనేది సార్ట్ అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు దీని మీద అంటే దీన్ని ఇంకా రెడ్యూస్ చేసి ఎఫెక్టివ్ గా టెస్టింగ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద ఈక్వలెంట్ పార్టిషన్ ఐ మీన్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అనమాట. సో బౌండరీ వాల్యూ అనాలిసిస్ దీనికి ఎలా ఉంటుందంటే ఒకసారి రైట్ స్క్రోల్ చేస్తున్నాను. దీనికి కూడా ఒక టేబుల్ తీసుకుందాం. సో ఆల్రెడీ ఈక్వలెంట్ పార్టిషన్ లాగా తీసుకొని again we invite ఓకే, సో ఇలా స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు ఇన్వాలిడ్ లో ఉన్నాయి మొత్తం చెక్ చేయాల్సిన పని లేదు. ఓకేనా, <10 కాబట్టి <10 అంటే మనకి దాని బౌండరీ ఏంటి 9. ఓకేనా, 9 అంటే 9 నెంబర్స్ తో 9 డిజిట్స్. ఓకే, 9 డిజిట్స్ తో వెరిఫై చేస్తే చాలు, ఎందుకంటే అది బోర్డర్. ఓకేనా, సో బోర్డర్ 10 కి బోర్డర్ లో ఏముంది ఇన్వాలిడ్ సినారియో 9 డిజిట్స్ అన్నమాట. సో వ్యాలిడ్ సినారియో 10 డిజిట్స్. ఈ 10 డిజిట్స్ లో కూడా మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా, 10 డిజిట్స్ లో వీ హ్యావ్ 2 కేటగిరీస్, ఒకటి ఇన్వాలిడ్ కేసు, ఇంకోటి వ్యాలిడ్ కేసు. ఓకేనా, ఈ 10 డిజిట్స్ లో ఒకటి ఇన్వాలిడ్, ఒక వ్యాలిడ్. సో ఇక్కడ 10 టైమ్స్ కాకుండా మనం 2 టైమ్స్ చెక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 9 డిజిట్స్ తో 1 టైమ్ టెస్ట్ చేయాలి. ఇక్కడ 2 టైమ్స్ ఎందుకంటే ఇక్కడ 0 to 5 ఇన్వాలిడ్ కాబట్టి. సో బోర్డర్ ఏముంది మనకి, ఓకే, 5 నెంబర్ తో స్టార్ట్ అయ్యే 10 డిజిట్స్. ఓకేనా, 5 నెంబర్ తో స్టార్ట్ అయ్యే 10 డిజిట్స్ ని ఎంటర్ చేసి బోర్డర్ సినారియో ఐ మీన్ నెగిటివ్ సినారియో టెక్స్ట్ చేయాలి. సో దీనికి బోర్డర్ ఏంటి 6 నెంబర్ తో స్టార్ట్ అయ్యే ఒక వ్యాలిడ్ సినారియో. ఓకేనా, 6 నెంబర్ తో ఉండే 10 డిజిట్స్ వ్యాలిడ్ సినారియో అనేది టెస్ట్ చేయాలి. ఓకే, అదొక 2 టైమ్స్. ఇంకా ఇన్వాలిడ్ అంటే అది ఆల్రెడీ సింగిల్ టైం ఉంది కాబట్టి సింగిల్ టైం. సో అవుట్ ఆఫ్ దిస్ 21 టైమ్స్ మనం ఇప్పుడు ఓన్లీ 4 టైమ్స్ అనేది లాజికల్ గా ఫీల్డ్ ని టెస్ట్ చేస్తే సరిపోయింది అనమాట. ఓకేనా, ఇంకొంచెం మీకు డౌట్ గా ఉంది అనుకుంటే ఈ 9 డిజిట్, ఓకేనా, 9 డిజిటే కాకుండా 0 డిజిట్, ఎందుకంటే అటు బోర్డర్. ఓకేనా, సో 0 to అంటే అసలు ఏం ఎంటర్ చేయకుండా ఫీల్డ్ ని కూడా ఫీల్డ్ ని సెండ్ ఓటీపీ చేయడం అనేది మనకి నెగిటివ్ టెస్ట్ కేస్ లో వస్తుంది కాబట్టి. సో నెగిటివ్ టెస్ట్ కేస్ లో బ్లాంక్ ఫీల్డ్, ఓకే, బ్లాంక్ ఫీల్డ్ ని టెస్ట్ చేయడం కూడా మీరు యాడ్ చేసుకుంటే అది ఇంకొక 1 టైం పెరుగుతుంది అనమాట. సో ఇలాగా అంటే పర్టికులర్ గా ఇలాగా మనకి ఏదన్నా ఫీల్డ్ కి క్యారెక్టర్ లిమిట్స్ ఇచ్చినా కానీ నెంబర్ లిమిట్స్ ఇచ్చినా కానీ ఓకే దానికి చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు సెండ్ ఓటీపీ కూడా మనకి 6 డిజిట్స్ అంటే చాలా పర్మిటేషన్ కాంబినేషన్స్ వస్తాయి. ఓకేనా, సో అలాంటి వాటిని మనం లాజికల్ గా దాన్ని ఫస్ట్ ఈక్వలెంట్ పార్టిషన్ టెక్నిక్ యూజ్ చేసి మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి దాన్ని మనం మళ్ళీ బౌండరీ వాల్యూ యూజ్ చేసి ఎంత తక్కువగా ఎఫెక్టివ్ గా టెస్టింగ్ ని చేయగలం అనేది సార్ట్ అవుట్ అనేది చేసుకోవాలన్నమాట.
ఓకే, ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ, ఇప్పుడు ఏదో చెప్తాం అనుకున్నా. సో మన టెస్ట్ కేసులో ఏం రాసుకున్నాము, వెరిఫై ఇఫ్ నెంబర్ ఫీల్డ్ ఈజ్ యాక్సెప్టింగ్ అదర్ దాన్ నెంబర్స్. ఓకే, అదర్ దాన్ నెంబర్స్ ఎంటర్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఆల్ఫాబెట్స్ టైప్ చేసా. ఓకేనా, ఎంటర్ చేస్తుంది. ఓకే, జనరల్ గా వీళ్ళు యూఐ డెవలపర్ దానికి ఫీల్డ్ రిస్ట్రిక్షన్ పెట్టాలి. ఒకసారి రిఫ్రెష్ చేశాను. ఓకే, వీళ్ళు ఫీల్డ్ రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు. జనరల్ గా రిక్వైర్మెంట్స్ లో ఇలాంటి మైనర్ ఇవ్వవు, కానీ యాజ్ ఎ క్యూఏ బిజినెస్ అనలిస్ట్ ని ప్రొడక్ట్ ఓనర్ ని క్లారిఫికేషన్ తీసుకొని అది కూడా రిక్వైర్మెంట్ లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఆల్ఫాబెట్స్ అనేది ఎంటర్ చేస్తుంది, లోయర్ కేస్ అప్పర్ కేస్ ఎంటర్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఎలో చేస్తున్నారు, కానీ సెండ్ ఓటీపీ పెడితే ఓకే ఎర్రర్ వాలిడేషన్ చూపిస్తున్నారు కరెక్ట్, బట్ ఇవి కూడా ఎలో చేయకుండా వాళ్ళు యూఐ ఓకే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ దగ్గర క్యారెక్టర్స్ ఓకేనా వాళ్ళు లిమిట్ దానికి లాజిక్ రాసుకుంటే ఇంకా బెటర్గా ఉండేది. సో అది క్యూఏ ప్రొయాక్టివ్గా ఓకే రిక్వైర్మెంట్స్లో ఇచ్చిన ఇవ్వకపోయినా కానీ క్యూఏ ప్రొయాక్టివ్గా రిక్వైర్మెంట్స్ అప్డేట్ చేయించుకొని ఇంకా వాల్యుయేషన్ ఇలాంటివి పెట్టించుకుంటే క్యూఏకి కొంచెం టెస్టింగ్ వైజ్ లెస్ బర్డెన్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే టెస్ట్ చేసే పాసిబిలిటీస్ అనేది అంత తగ్గించుకుంటే మనకి అంత యాక్యురేట్గా టెస్టింగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది.